నేను అప్పుడే అనుకున్నా మీకు ఇలాంటి డౌట్ ఏదో వస్తుందని. నేను అప్పుడే దాన్ని క్లియర్ చేయాల్సింది, సర్లే తర్వాత చూద్దాం అని అనుకున్నా. దేని గురించి టాపిక్ అంటే, లాస్ట్ టైం నేను దోసపిండి కలిపినప్పుడు డస్ట్బిన్ లో దోసపిండి కలుపుతున్నారేంటి అని అడిగారు. తెలిసి ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళది ఖచ్చితంగా ఆంధ్రానే అయి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో ఉండే ప్రతి ఒక్క ఇంట్లో ఈ డస్ట్బిన్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఖచ్చితంగా గెస్ట్ చేసి ఉంటారు. అనుకున్నట్టు అది డస్ట్బిన్, కాకపోతే నాకు ఇచ్చిన డస్ట్బిన్ నేను డస్ట్బిన్ గానే యూజ్ చేస్తున్నా, కానీ మా అమ్మ దాన్ని యూజ్ చేయట్లేదు. ఇలా ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో దోసపిండి గానీ ఇడ్లీ పిండి గానీ కలిపేటప్పుడు దాన్ని యూజ్ చేస్తుంటాం అంతే. అసలు ఈ విషయం చెప్తే మీరు నమ్మతారో నమ్మరో కూడా నాకు తెలియదు. అందుకే స్టార్టింగ్ లో నా దగ్గర ఉన్న డస్ట్బిన్, మా అమ్మ దగ్గర ఉన్న డస్ట్బిన్ రెండింటిని చూపించాను. మీలో చాలా మంది దోసపిండికి ఎంతెంత క్వాంటిటీ ఏమేమి వేస్తున్నారో చెప్పమన్నారు. దాంట్లో నేనేం స్పెషల్ గా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయట్లేదు, కానీ మినపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను దోసపిండికి సేమ్ క్వాంటిటీ అటుకులు కూడా తీసుకొని నానబెట్టుకొని రుబ్బుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఈ టిప్ యూస్ అవుతుంది అని అనుకుంటే ట్రై చేయండి. లేకపోతే మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం దోసపిండికి వేసేటప్పుడు నేను కూడా ఇవి ఫాలో అవుతాను కదా, నేను కొత్త విషయాలు తెలుసుకున్నట్టుంటుంది. ఓకేనా? ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ బాయ్ బాయ్.